Hi all, welcome to my channel. మీకు ఒక కారు రివ్యూ చేయబోతున్నాను. నేను రీసెంట్గా ఒక కొత్త కారు డెలివరీ అయింది. సో దాని గురించి నేను యాజ్ అ కస్టమర్ నేనైతే చాలా వీడియోస్ చూశాను. కొన్ని ఇన్ఫర్మేషన్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. మీరు కంటిన్యూస్గా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరకబోతుంది. సో భగవంతుని స్మరించుకుంటూ ఈ బ్లాగ్స్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇది నా కారులో ఉన్న ఐడియల్. దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది. నా పాత కారులో కూడా ఇదే ఉంది. ఇది చాలా యూనిక్ పీస్, చాలా బాగా నచ్చింది. గణేష బాగా వచ్చిన ఐడల్ మాకు. పాత కారు ఇంతకాలం మాకు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు దయ వల్ల. సో అలానే నా కార్లో కొత్త కార్లో కూడా ఈ ఐడల్ని ఇలానే ఉంచాము. ఇప్పుడు మీకు ఎక్స్టీరియర్ వ్యూ చూపిస్తాను కారుది. ఇక్కడ ఇది ఫ్రంట్ లుక్ అండి. చూసారా, ఇంత క్రోమ్ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. ఈ క్రోమ్ ఫినిషింగ్ వల్ల మొత్తం కారుకి ఫ్రంట్ వ్యూ చాలా స్టైలిష్గా, ఎలిగెంట్గా లుక్ చాలా బాగుంది. సో ఈ కారు ఓవర్లుక్ చేస్తాం కొంచెం పూర్తిగా. చూడండి సైడ్ వ్యూ. ఇందులోని యాక్సెసరీస్ ఏమేమి వేయించానో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఇది లోగో ఉంది, ఎర్టిగా లోగో. బట్ ఇక్కడ వేరియంట్ VXI ZXi ప్లస్ ఈ వేరియంట్ అయితే ఇక్కడ లేదు, తెలియదు అందుకనే. సో ఇది ఓవరాల్ లుక్. కమింగ్ టు ద పాయింట్, యాక్సెసరీస్ నేను ఏమేమి ఇచ్చానంటే, ఈ వేరియంట్ వచ్చి యాక్చువల్లీ ఎర్టిగా VXi CNG. నేను CNG గ్యాస్ వేరియంట్ తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నాను, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా వచ్చే వీడియోలో. ప్రస్తుతానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ యాక్సెసరీస్ ఇందులో వేయించాను, ఇంకా ఏం వేయించాలి అని. బై డిఫాల్ట్గా మంచి ల్యాంప్ ఉంది, DRL ల్యాంప్. సో నైట్ టైం విజిబిలిటీ చాలా బాగుంది, టెస్ట్ చేశాను. ఇంకా ఇది వస్తే ఫాగ్ ల్యాంప్ యాక్చువల్లీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు బై డిఫాల్ట్గా. సో యాక్సెసరీస్లో నేను ఆర్డర్ చేశాను ఈ పర్టికులర్ ఈ 2 ఫాగ్ ల్యాంప్స్ని. ఇది కూడా ఒక ఫాగ్ ల్యాంప్. తర్వాత మీరు ఈ క్రోమ్ ఫినిషింగ్ చూడొచ్చు. ఈ క్రోమ్ ఇది యాక్చువల్లీ ఒక యాక్సెసరీ, సపరేట్ యాక్సెసరీ. సో దీన్ని సపరేట్గా ఇచ్చాను. సో ఫాగ్ ల్యాంప్తో పాటు రాలేదు. సో ఇది సపరేట్ యాక్సెసరీ. దాంతోపాటు ఇంకొక యాక్సెసరీ, ఇది వచ్చి వైజర్. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మనము కొంచెం విండో ఓపెన్ చేసుకొని వెంటిలేషన్ కోసమో లేదా కొంచెం ఎయిర్ ఫ్లో కోసం బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ టోటల్ 6 పీస్ ఇచ్చారు వైజర్స్. ఈ లాస్ట్ విండోకి వైజర్ అవసరం లేదు, ఇది ఓపెన్ అవ్వదు. బట్ ఇది ఓన్లీ లుక్ కోసం ఇచ్చారు అనుకుంటా. ఇది ఒక్కటి లేకపోతే చాలా లుక్ చాలా బ్యాడ్
అంత బాగా కనపడదు. సో లుక్ కోసం ఇచ్చేట్టు ఉన్నారు, బట్ ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ స్టిక్కర్ చూడండి, పెట్రోల్. ఇక్కడ ఇంకొక స్టిక్కర్ సిఎన్జి అని కూడా ఇచ్చిందంటే బాగుంటుండే, బట్ ఇక్కడ పెట్రోల్ ఒకటే ఉంది. తర్వాత వీల్ క్యాప్స్ లుకింగ్ లైక్ ఏ అలాయ్ వీల్స్, బాగుంది, స్టైలిష్గా ఉన్నాయి. ఇది అలాయ్ వీల్ లుక్ వస్తుంది. ఇంకొక యాక్సెసరీ ఈ బ్రీడింగ్ వచ్చి బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిషింగ్. సో పర్టికులర్గా నేను ఇదే కావాలని చెప్పి అడిగి నేర్చుకున్నాను. లెట్స్ గో టు బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ వ్యూ. బ్యాక్ వ్యూ చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. ఇంతకుముందు మోడల్ అంటే 2018 ముందు కంటే మోడల్కి ఈ మోడల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో ల్యాంప్, ఈ ల్యాంప్, ఈ స్టైల్, ఈ ఫినిషింగ్ కానీ ఈ స్టైల్ కానీ ఇంతకుముందు మోడల్లో లేదు. సో చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది. సో ఎల్ఈడి బ్రేక్ వేసినప్పుడు ఈ ఎల్ఈడి గ్లో అయినప్పుడు లుక్ చాలా బాగుంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న యాక్సెసరీ ఇచ్చాను. ఇది వచ్చి క్రోమ్ ఫినిషింగ్. ఈ ప్లేస్లో క్రోమ్ ఫినిషింగ్, ఇది కూడా ఒక యాక్సెసరీ. ఇటువైపు రెండు వైపులా వస్తుంది. సో మీరు చూసినట్లయితే ఇది సెన్సర్. యాక్చువల్లీ అన్ని మోడల్స్లో ఈ సెన్సార్స్ని బై డిఫాల్ట్గా ఇచ్చారు. ఈవెన్ LXi మోడల్లో కూడా. ఇది BS6 వర్షన్ అయినందువలన సో సెక్యూరిటీ వాళ్ళ ఆప్షన్, మేజర్ ఆప్షన్. సో దానివల్ల ఈ సెన్సార్స్ బై డిఫాల్ట్ ఇచ్చారు. సో ఇది ఎక్స్టీరియర్ యాక్సెసరీస్. ఇందులో ఇంకా వేయాల్సినవి చాలా ఉన్నాయి. క్యారేజ్ కూడా ఆర్డర్ చేశాను. అది ఎందుకు ఆర్డర్ చేసి వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇంటీరియర్ చూపిస్తాం. ఇంకా సీట్ కవర్లు వేయించలేదు, సో అలాగే కవరింగ్ అలానే ఉంది. సో ఇట్ లుక్స్ బ్రాండ్ న్యూ. లుక్స్ ఏంటి బ్రాండ్ న్యూనే. సో మీకు ఇది స్పీడోమీటర్. విజిబిలిటీ ఉందో లేదో తెలియట్లేదు, బట్ ఇక్కడ చాలా కంజెస్టెడ్గా ఉంది కెమెరాని తీసుకోవడానికి. అల్ట్రా M11 మస్ట్. సో ఇది స్పీడోమీటర్. స్పీడోమీటర్ ZXiకి దీనికి చాలా తేడా ఉంది. ఎందులో అంటే మీకు ఇక్కడ ఈ ప్లేస్లో ZXiలో మీకు కలర్ డిస్ప్లే ఇచ్చారు. అండ్ మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అడిషనల్గా ఉంది దీనికంటే. ఇది CNG మోడల్ VXi అయినందువల్ల ఇది కలర్ లేదు, బట్ రిమైనింగ్ ఈ RPM మీటర్ అండ్ స్పీడోమీటర్ ఇవన్నీ కలర్ ఇచ్చారు. సో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమంటే మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి మీకు CNG అండ్ పెట్రోల్. ఇది డ్యూయో వర్షన్. CNG ఉంది, పెట్రోల్ ఉంది. సో దీన్ని మీకు స్విచ్ ఓవర్ చేసుకోవచ్చు. CNG కావాలంటే CNG, పెట్రోల్ కావాలంటే పెట్రోలు. ఇక్కడ మీకు ఒక చిన్న బటన్ ఇచ్చారు, ఫ్యూయల్. ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు CNG నుంచి పెట్రోల్ కానీ పెట్రోల్ నుంచి CNG అవుతుంది. తర్వాత స్టీరింగ్ చాలా స్టైలిష్గా ఇచ్చారు. స్టీరింగ్లో మీకు వాల్యూమ్ కంట్రోల్ ఆప్షన్స్ కానీ, మోడ్ ఆప్షన్స్ కానీ, వాల్యూమ్ కంట్రోల్, మ్యూట్, తర్వాత ఇక్కడ వచ్చి బ్లూటూత్ కనెక్ట్ చేసుకునేదానికి, కాల్
డిస్కనెక్ట్ కాల్ పికప్ చేసుకునేదానికి ఫ్రమ్ మొబైల్. తర్వాత ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు, ఒక ఎయిర్ బ్యాగ్. సో ఇది హారన్ ప్లస్ ఇది ఎయిర్ బ్యాగ్. అండ్ మీకు బాగుంది, లుక్ చూడడానికి బాగుంది, కంఫర్ట్ ఉంది. డ్రైవ్ చేసేటప్పుడు యూ ఫీల్ దట్ కంఫర్ట్. కొంచెం గ్రిప్. దీనికి ఆలోచిస్తున్నా, దీనికి క్యాప్ వేద్దామా వద్దా అని. మీరు కామెంట్ చేయండి, ఇన్ కేస్ ఇది అవసరమా లేదని కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చి ఏసీ. ఇది ఆటోమేటిక్ కాదు, హై ఎండ్ మోడల్లో ఆటోమేటిక్ ఉంది. ఇది మాన్యువల్, సో మనమే ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెంట్స్ ఇచ్చారు. ఇటువైపు సీట్, డ్రైవర్ పక్కన సీట్లో 2, 1, 2. తర్వాత ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి. సో ఇక్కడ కూడా మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వద్దు మనకి ఏసీ అనుకుంటే క్లోజ్ చేయొచ్చు, కావాలంటే ఓపెన్ చేయొచ్చు. ఈ డైరెక్షన్స్ ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. అండ్ ఇది నేను మొబైల్ హోల్డర్ పెట్టాను ఆ కంఫర్టబుల్ కోసం, బట్ ఇట్ క్యాన్ బి రిమూవబుల్. దీన్ని ఇలా రిమూవ్ చేద్దాం, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేకి ఈజీగా ఉంటుంది. సో ఇది టచ్ స్క్రీన్ అయితే, ఇది టచ్ అయితే కాదు, బట్ ఈ పవర్ బటన్ అనేది ఇచ్చారు వాళ్ళు. పవర్ బటన్ అనేది ఇట్ ఈస్ అ టచ్. ఇలా చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకే, ట్రై చేస్తా. ఎందుకు ఆఫ్ అవ్వట్లేదు ఇది? కొంచెం అలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ అండ్ మళ్ళీ ఆన్. సో ఇది వీడియో ప్లేయర్ కాదు, చూసేదానికి వాళ్ళ వీడియో ప్లేయర్ టచ్ స్క్రీన్ లాగా ఉంది, కానీ వీడియో ప్లేయర్ కాదు. చాలా మినిమం ఆప్షన్స్ ఇచ్చారు. బేసిక్ ఆప్షన్స్ లైక్ మనకి ఇక్కడ రేడియో ఆప్షన్ అండ్ మీడియా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కానీ, యూఎస్బి కానీ, రేడియో ఎఫ్ఎం కానీ ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛానల్స్ని, రేడియో ఛానల్స్ని మనము ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవచ్చు. సో ఇది డిస్ప్లే. ఇది బ్యాక్ పోవడానికి అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. అవును, బ్యాక్. ఏదైనా మనం మోడ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. సో ఇది చూస్తే ఇది ట్యూన్ ట్రాక్ చేయడం. ఇది వాల్యూమ్ కంట్రోల్. సో సేమ్ మనకి ఇక్కడ స్టీరింగ్లో కూడా ఇచ్చారు. ఈ మోడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం యూట్యూబ్లోంచి ఏదైనా వీడియో ప్లే చేస్తున్నప్పుడు నెక్స్ట్ వీడియోకి వెళ్ళాలంటే ఈ బటన్, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఈ బటన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ, చాలా యూస్ఫుల్ ఈ ఫీచర్. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా మీరు చేసుకోవచ్చు. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది ఏసీ మాన్యువల్. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు మీకు, కప్ హోల్డర్. ఈ కప్ హోల్డర్లో మీకు ఏసీ ఆప్షన్ ఇచ్చారు. అంటే మీరు 2 బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఒక 1 లీటర్ బాటిల్ పడుతుంది ఒక దాంట్లో. అండ్ ఇక్కడ నుంచి ఏసీ వచ్చి ఆ బాటిల్ కూడా కూల్ అవుతుంది. సో ఇది చాలా మంచి ఆప్షన్. నేను పాత కార్లో ఉన్నప్పుడు నేను ఇలా ఇక్కడ పెట్టేవాడిని, ఏసీ హోల్డ్ చేసి ఇక్కడ పెట్టేవాడిని. ఇక్కడ పాత కార్లో మాకు ఒక కప్ హోల్డర్ ఇచ్చాడు. సో అందులో బాటిల్ పెట్టి ఇక్కడ కూల్ చేసుకునేవాడిని. చల్లగా వాటర్ కావాల్సినప్పుడు మనకి మళ్ళీ రీఫిల్ చేసుకొని వాడుకునేవాడిని. ఇప్పుడైతే ఇది ఆ ఆప్షన్ ఇక్కడే ఇచ్చేస్తారు. సో చాలా బాగుంది, వెరీ యూస్ఫుల్. సో తర్వాత మీకు ఈ డాష్ బోర్డు ఓకే, ఈ స్పేస్ నాట్ బ్యాడ్, అంత స్పేషియస్గా అయితే లేదు లోపల,
బట్ ఏదో చిన్న చిన్న ఐటమ్స్, పేపర్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, సమ్ మెటీరియల్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. తర్వాత మీకు విజిబిలిటీ, నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను ఇప్పుడు. ఇలా చూస్తే నా హైట్కి, నేను 6 feet, నా హైట్కి ఆ విజిబిలిటీ అనేది క్లియర్గా ఉంది. సో డిజైన్ వాళ్ళు సీటింగ్ డిజైన్ ఈ మోడల్కి యాక్చువల్లీ సీటింగ్ అడ్జస్ట్మెంట్ లేదు, అదొక డ్రాబ్యాక్ ఐ కెన్ సే. బట్ విజిబిలిటీ బాగుంది, చాలా బాగా ఇచ్చారు విజిబిలిటీ. తర్వాత మీకు ఇక్కడ ఇంకొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సో లోపల లుక్ వేయండి ఒకసారి. ఇంకొక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ఇక్కడ మనకి 2 పోర్ట్స్ ఇచ్చారు. ఒకటి 12 volts 120 watts ఛార్జింగ్, ఇక్కడ నుంచి మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి USB ఆక్స్, USB పెన్ డ్రైవ్ యూజ్ చేసుకొని మనం వీ కెన్ ప్లే ఆడియో, వీడియో, వాటెవర్. ఇది వచ్చి ఆక్స్ కేబుల్, ఎక్స్టర్నల్ నుంచి మనము ఏదైనా కేబుల్ కనెక్ట్ చేసుకొని మీ మొబైల్కి కానీ, ట్యాబ్ కానీ, మొబైల్ ల్యాప్టాప్ ఏదైనా కూడా ఆడియో అవుట్పుట్ వస్తుంది ఇందులో, కార్ స్పీకర్స్కి. సో ఇది మంచి ఆప్షన్, చాలా హ్యాండీగా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ప్లగ్ఇన్ చేసేసుకొని ఇక్కడే మొబైల్ పెట్టుకొని, ఇది ఛార్జర్, ఇక్కడే మొబైల్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్దాం. బ్యాక్ సైడ్ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, సీటింగ్ సెటప్ ఎలా ఉంది చూద్దాం. సో ఇది బ్యాక్ సైడ్ సీట్స్. ముగ్గురైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దీనికి వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఇచ్చాను, కింద చూస్తున్నాను. ఇది ప్రెస్ చేస్తే మీకు ముందుకి యూ కెన్ పుష్, మీకు ముందుకి వెనక్కి వస్తుంది ఈ లివర్. సో ఇక్కడ అది ట్రాక్, అటు సైడ్ సీట్ కూడా సరే, అటు సైడ్ సీట్ కూడా అదే ఉంది. సో ఇక్కడ ఇది కవర్ ఉంది కాబట్టి చూపించలేకపోతున్నాను. ఇది ఆర్మ్ రెస్ట్, యాక్చువల్లీ ఇది ఆర్మ్ రెస్ట్. ఇలా తీస్తే ఆర్మ్ రెస్ట్ బయటకు వస్తుంది, ఇలా క్లోజ్ చేస్తే అదొక సీట్ లాగా కనపడుతుంది. సో మనము వెనక్కి సీట్కి వెళ్ళాలంటే ఇక్కడ మీకు చిన్న ఈ బటన్ లాంటిది ఇచ్చారు, దీన్ని ఇలా ప్రెస్ చేయడం, దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా బెండ్ చేసి దీన్నే ఇట్లా డ్రాగ్ చేస్తే సో మనకి ఇంత స్పేస్ వస్తుంది లోపలికి పోవడానికి. సో ఈజీగా అలాంటి హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ ఫీచరే కాకుండా మీకు ఇక్కడ ఒక పుష్ బ్యాక్ బటన్ ఇచ్చారు. ఈ సీట్లు ఇంకా పుష్ బ్యాక్ అవుతాయి. నాకు తెలిసి ఇంకొక 45 degrees పుష్ బ్యాక్ అవుతాయి. సో ట్రావెల్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు మీకు ఒక కంఫర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఏజ్ పీపుల్ మీ ఫ్యామిలీలో ఉన్నారంటే వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది. సో మా ఇంట్లో మా మదర్, ఫాదర్ 70+, సో వాళ్ళ కోసమనే ఈ కంఫర్ట్ ఉన్న ఆప్షన్ని నేను కూడా ప్రిఫర్ చేశాను. సో ఇది ఒక ఆప్షన్. మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను. లోపలికి వెళ్తే
లోపలికి వెళ్తే ఇప్పుడు చూడండి, ఇది నేను వెనక్కి ప్యాక్ చేస్తాను. సో నేను హైట్ ఉన్నా కూడా నా కాళ్ళు ఇంత తగ్గుతాయి. సో బ్యాక్ సీట్లో కూర్చునే వాళ్ళకి లాంగ్ డ్రైవ్స్కి అంత కంఫర్ట్ లేదు చెప్పాలంటే, ఫ్రాంక్ ఒపీనియన్. బట్ చిన్నపిల్లలు, కొంచెం లావు తక్కువ ఉండే వాళ్ళైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. నా హైట్కే ఇంత ఉంది. సో చిన్నపిల్లలకి ఈ సీట్ ఇంకా కొంచెం ఫ్రంట్ కొంచెం అడ్జస్ట్ చేస్తే నా హైట్ ఉండే వాళ్ళు కూడా లాంగ్ జర్నీస్ కూడా కూర్చోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో చాలా కంఫర్ట్గా ఉంది. ఈ హెడ్ కూడా నాకు తగలట్లేదు. చూసారా, ఇది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలా వ్యూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఏసీ వెంట్స్ ఇచ్చారు. ఇవి 4 ఇచ్చారు. సో ఫ్రంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఇక్కడ ఒక అడ్జస్టబుల్ ఒక బటన్ ఇచ్చారు. దాన్ని అడ్జస్ట్ చేస్తే మనము ఇక ఫ్యాన్ ఉంది, తర్వాత ఏసీ లెవెల్ మినిమం 1 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్స్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా చాలా మంచి ఆప్షన్. ఇక్కడ ముందర కూర్చున్న వాళ్ళకి ఏసీ కావాలి, బ్యాక్ కూర్చునే వాళ్ళకి ఏసీ కావాలి, ముందర వాళ్ళకి అవసరం లేనప్పుడు ఇది ఆఫ్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ వాళ్ళకి రాదు, బ్యాక్ సైడ్ వాళ్ళకి మాత్రం వస్తుంది. సో ఈ ఆప్షన్ చాలా బాగుంది. చూసారా, కంప్లీట్ ఫ్రంట్ వరకు లుక్ చాలా ఎలిగెంట్గా ఉంది. ఇప్పుడు మీకు బూట్ స్పేస్ ఎంత ఉందో చూపిస్తాం. బయటకు వచ్చేసాను. ఇప్పుడు మీకు బూట్ స్పేస్ చూపిస్తాను. ఇది కీలెస్, ఇక్కడే బటన్ ఉంటుంది. ఇది సిఎన్జి మోడల్ కాబట్టి మీకు ఇలా కొంచెం హైట్గా అనిపిస్తుంది. ఈ పోర్షన్ ఇది హైట్గా ఉంది. సో వాళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్ కొంచెం వెనక్కి పెట్టేస్తాం. సో ఓవరాల్గా మనకు వచ్చే బూట్ స్పేస్ ఇంత. ఇది నాకు తెలిసి ఒక 190 లీటర్స్ బూట్ స్పేస్ మాత్రమే మనకు వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇది సిఎన్జి. చూశారు కదా, ఇది సిఎన్జి సిలిండర్ కంపెనీ ఫిటెడ్. సో ఈ సిలిండర్ ఉన్న దానివల్ల ఈ స్పేస్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇది కొంచెం మారుతి వాళ్ళు కొంచెం మంచిగా ప్లాన్ చేసి ఆ సిలిండర్ కూడా ఫిట్ అయ్యేలా డిజైన్ చేసి బూట్ స్పేస్ వచ్చేలా చేసిందంటే ఇంకా చాలా బాగుండేది. తర్వాత ఇక్కడ మనకి టూల్ స్పేస్, టూల్ బాక్స్ అంతా లోపలే, బయట మనకి పెట్టుకునే అవసరం లేకుండా ఇక్కడ టూల్స్ అంతా, కావాల్సిన టూల్స్ అంతా ఇందులో పెట్టుకోవచ్చు. ఇలా క్లోజ్ చేసేస్తే ఇంకే కనపడదు. ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చింది నాకు. సో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ బూట్ స్పేస్ తక్కువ అయిపోయింది ఈ సిలిండర్ వల్ల. సో ఇది కొంచెం హైట్ పెరిగింది. సో నాకు అవైలబుల్ స్పేస్ వచ్చి ఇది మాత్రమే. సో పెద్ద సూట్ కేసులు లాంటివి సెట్ అవ్వవు. మోరోవర్ దీనిపైన ఎక్కువ మనం బర్డన్, ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వలేము, ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎందుకు నేను క్యారేజ్ ఆర్డర్ చేస్తున్నానని. సో ఈ ఫీచర్ వల్ల, ఈ ఒక్క డ్రాబ్యాక్ వల్లనే
నేను ఈ పైన రూఫ్ క్యారేజ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ వస్తున్నది బాడీ కలర్. సో ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు మన లగేజ్ ఎక్కువ అబ్వియస్గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా సెవెన్ ఫుల్లీ లోడెడ్ కార్ వెళ్ళినప్పుడు లగేజ్ కంపల్సరీ ఉంటుంది. సో దానికోసమని ఈ క్యారేజ్ ఆర్డర్ చేశాను. సో ఇది ఓవరాల్ రివ్యూ. ఇది కస్టమర్ రివ్యూ మాత్రమే, నాకు టెక్నికల్గా ఏమీ తెలియదు. సో ఏ పార్ట్ని ఏమంటారో కూడా తెలియదు. సో నా ఒపీనియన్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది, సిఎన్జికి పెట్రోల్కి ఉన్న తేడా ఏంటి, సో పికప్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అందరూ చూసినందుకు థ్యాంక్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.